నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ. సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ. మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలో ఎడ్ల రమేష్ కి ఘన సన్మానం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిన్నారం మండల పరిధిలోని కాజీపల్లి గ్రామంలోని కేమ్టెక్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో 1,09,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు సహకారం అందించడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నరసింహ, మాజీ ఎంపీటీసీ భార్గవ్, పరిశ్రమ ఎండి గుల్లపల్లి గోపీకృష్ణ, సంస్థ హెచ్ఆర్ శ్రీనివాస్, గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రేకుల షెడ్లో చదువుకున్నాం. 2వ తరగతి దాకా మేము చదువుకున్నాం మా ఊర్లో స్కూల్. అక్కడికి వెళ్ళి మీ కాజిపల్లి స్కూల్ ఇంత గొప్పగా నిర్మించిండ్రు. నిజంగా ఈ గ్రామ ప్రజలు ఎవరినైనా గుర్తుంచుకోవాలంటే గోపాలకృష్ణ గారిని ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాలి. బంగ్లా కట్టినాం, మంచి కట్టినాం, 2 కోట్లు ఖర్చు పెట్టినాం, గ్రానైట్ వేసినాం, కలర్ఫుల్ వేసినాం. ఇలా దావతి కూడా చేస్తున్నట్టున్నాడు సర్పంచ్. భోజనాల వాసన కూడా వస్తుంది. ఇవాళతో మన డ్యూటీ అయిపోతుంది. ఇక రేపటి నుంచి మళ్ళీ ఎవరు ఈ స్కూల్ దిక్కు చూడరు. సో ఇందాక సర్పంచ్ గారు చాలా మాట్లాడినారు, మమత కూడా బాగా మాట్లాడింది, మాజీ సర్పంచ్. మీ ఊరిని చూస్తే నాకు చాలా మంది రాజకీయ నాయకులు కనబడతా ఉన్నారు. చాలా కాలం క్రితం ఎప్పుడో రామకృష్ణ సార్ అంటే ఒక అడ్వకేట్ ఉండే, మా రామకృష్ణ గారు. జిల్లా పరిషత్కి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినప్పుడు జడ్పీ చైర్మన్ గా డైరెక్ట్ ఎన్నికైనటువంటి రామకృష్ణ గారి సొంత గ్రామం కూడా ఇదే గ్రామం. అంటే ఇటు మాట్లాడగలిగేటోళ్ళు, అటు లీడర్లు అయ్యేటోళ్ళు, ఇటు వకాలత్ చేసేటోళ్ళు చాలా మందికి పుట్టినీళ్ళు ఈ కాజిపల్లి. ఈ రోజు నేను మీకు అందరికీ ఒకటే ఒక అప్పీల్ చేస్తాను. నా ముందు చాలా చిట్టాలు పెట్టినారు, ఇంకా చిట్టాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. నేను అన్ని పనులు చేయాలంటే ముందు మీరు ఒక పని చేయాలి. వచ్చే జూన్ 12వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా ఊరు నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివేటువంటి ఏ ఒక్క పిల్లోడు కూడా ప్రైవేట్ స్కూల్ బస్ ఎక్కడు, ఆటో ఎక్కడని మీరు అందరు ప్రమాణం చేసి జూన్ 12వ తారీఖు రోజు బిల్డింగ్కి వెళ్ళాను. అక్కడ ఆ బిల్డింగ్లో వాళ్ళు ఆటోమేటిక్ లిఫ్ట్లు పెట్టారు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ని అడిగాను, ఎందుకు బాస్ ఇట్లా హంగామా కట్టారు, గవర్నమెంట్ 2 BHK అంటే మన ఇంట్లో కట్టింది వాళ్ళు కూడా కట్టాలి అన్నాడు. సో అందుకని అదే స్ఫూర్తితో నేను ఈ స్కూల్లో కూడా టైల్స్ కూడా మా ఇంట్లో వేసే టైల్స్ వేసాను, మా ఇంట్లో వేసే క్రాంప్టన్ ఫ్యామిలీ పెట్టాను, మా ఇంట్లో పెట్టాను, హ్యావెల్స్ లైటే పెట్టాను. ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు. కానీ నాది ఒకటే రిక్వెస్ట్, 2 months బ్యాక్ మా స్టాఫ్ ఒకళ్ళు ఎవరో బొల్లారం స్కూల్కి వెళ్ళారంట. అక్కడ కూడా CSR నిధులతో ఎవరో స్కూల్ కట్టారంట. కానీ అది దారుణమైన పరిస్థితిలో ఉందంట. కానీ ఈ స్కూల్ ఆ స్టేజ్కి తీసుకురాకండి, నాది ఒకటే రిక్వెస్ట్. నాకు ఇంకా నేను కష్టపడి కట్టినందుకు ఈ స్కూల్నే మీరు కూడా అనుకోండి. మిర్యాలగూడ పట్టణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కీర్తిశేషులు తిరునగరు గంగాధర్
5వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ నాగలక్ష్మి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, గుడిపాటి నవీన్, నూకల వేణుగోపాల్ రెడ్డి, తమ్మడబోయిన అర్జున్, మాజీ కౌన్సిలర్ గంగాధర్, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందు కిందికి రండి ఒక ఇద్దరు అన్నా నువ్వు ఇటు తిరుగనా సొమ్ములు వచ్చే ఫోటోలు తీయకుండా ఏది ఐదవ వర్ధంతిని ఈరోజు వారి స్టాచ్యూ దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు శంకర్ నాయక్ గారు, అలాగే కౌన్సిలర్లు ఘనంగా వారిని స్మరించుకోవడం జరిగింది. గంగాధర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి వారి పట్టణంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. గంగాధర్ గారు అంటే మిర్యాలగూడ పట్టణానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. గంగాధర్ గారు ఆనాడే ఒక విజన్ ఏర్పరచుకొని పట్టణాన్ని అభివృద్ధి పదం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, స్కైలాబ్ నాయక్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ గారికి, పట్న అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, ఇంకా వివిధ హోదాలలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్న వాళ్ళకి, అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ ఈరోజు మిర్యాలగూడలో పెద్ద ఆయనగా నిలబడి పేరుగాంచిన గంగాధర్ గారి వర్ధంతికి రావడం చాలా సార్ వారిని స్మరించుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది. వారి స్ఫూర్తిని అందరూ కూడా కంటిన్యూ చేస్తామని, అదేవిధంగా మాకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా వారికి ఎప్పుడైనా మా కుటుంబం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్ల రమేష్ కి, కౌన్సిలర్ పద్మావతి, గోపికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ ప్రతి కౌన్సిలర్ కి సహకరించిన కాంట్రాక్టర్స్ కి శుభాభినందనలు తెలుపుతూ ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మావతి, గోపి, లక్ష్మయ్య, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు కౌన్సిలర్లందరికీ, అంటే నిన్ననే పదవి విరమణ చేసినటువంటి పదవి పూర్తయిన కౌన్సిలర్లందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మున్సిపల్లో ఈ కాంట్రాక్టర్స్ అంతా సిన్సియర్గా పనిచేసే వాళ్ళే. అక్కడున్న కౌన్సిలర్ కానివ్వండి, మిగతా అధికారులతో కానివ్వండి, మంచి సమన్వయంతో, ఎట్లాంటి భేదాభిప్రాయం లేకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, అంటే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు కాబట్టి మరి మేము కౌన్సిలర్లను మంచిగా వాళ్ళతో పనులు చేయించుకోగలిగినాం. అదేవిధంగా అధికారులు కానివ్వండి మంచి సహాయ సహకారాలు అందించారు. ఈ కాంట్రాక్టర్స్ అంతా నా వార్డులోనే ఉండడం మరి నాకు చాలా సంతోషం. ఎందుకంటే వడ్డించే వాళ్ళు మనోళ్ళు ఉంటాయని ఒక సామెత ఉంటుంది. ఈ వడ్డిస్టోళ్ళంతా నా వార్డులే ఉండడం చాలా సంతోషం. ఇది నాకు కూడా నా వార్డులలో డెవలప్మెంట్ వర్కులు కూడా చాలా కలిసి వచ్చింది కాంట్రాక్ట్స్ వల్ల అని చెప్పేసి ఈ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ వారందరికీ పేరున మా 3 వార్డుల
తరఫు నుంచి పూర్తిగా మనస్ఫూర్తిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నానని చెప్పేసి రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలము దోమడుగు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్ఎస్కేకే హైస్కూల్ బస్సు ఓ బాలుడిని ఢీకొట్టిన సంఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా బాలుడిని చూసి కుప్పకూలిన తల్లి. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన బాలుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. लड़की किधर गई? वो लड़की थी इधर। हेलो लगा दो भैया, लगा दो। సూర్యాపేట సమాచార హక్కు పరిరక్షణకు కృషి చేయాలని సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్ర మాధకృష్ణారెడ్డి అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దినపత్రిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, డాక్టర్ ఎర్ర మాధకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలన కొరకు సమాచార హక్కు చట్టంను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్న వికాస సమితి కృషి అభినందనీయమని అన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేధావులు, విద్యావంతులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై హేమలత, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడుమూరి దయాకర్ రావు, వేమిశెట్టి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటకండ్ల ముకుందారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కాసర్ల సురేందర్ రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు దండా వెంకట్రెడ్డి, సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు తంగెల లక్ష్మీకాంత్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు బంగారు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నేను రాజకీయాలకి రావడం, ఇండిపెండెంట్ గా పోటీ చేశాను, ఇండిపెండెంట్ గా కూడా 30 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అంటే హుజూర్నగర్ లో నా భర్త జాబ్ చేసేది, రాజకీయం సూర్యాపేటలో ఉండేది. కానీ రాజకీయంగా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు హుజూర్నగర్ నుంచి పొద్దునే వచ్చి సాయంత్రం దాకా సూర్యాపేటలో ప్రచారం చేసి వెళ్ళిపోయేదాన్ని. అంటే ఇటు ఫ్యామిలీని ఇటు రాజకీయాన్ని బేస్ చేసుకొని ఎక్కడ కూడా చిన్న తేడా రాకుండా పని చేసుకుంటూ పోయిన ఆ పనిలో నాకు అనిపించేది ఒక్కొక్కసారి రాజకీయాలు అవసరమండి, దేనికంటే ఆయన మనం ఇదే ట్రస్ట్ తోటి పేదల కింద సేవ చేసుకుంటూ పోదామని నేను అనేది. కానీ వద్దొద్దు, నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు ముందుకెళ్తే ఏదైనా సాధించగలుగుతావు, నీలో ఆ ధైర్యం ఉందని నాకు ధైర్యాన్ని చాటి చెప్పిన నా భర్త శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి భర్తలు, అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏమైనా కూడా ఎదగగలుగుతుంది. ఎందుకంటే నేను పోటీ చేయడం, రాజకీయాలలో ఓడిపోవడం జరిగింది. తర్వాతకి నాకు ఒక పార్టీ కావాలి. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ఉద్యమం నుంచి ఉర్రెత్తున 14 ఏళ్ల ఉద్యమాన్ని చేసి తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన నాయకుడు అన్న గుట్టకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఉండడము, 2014లో నేను పోటీ చేశాక మరి అదే తరుణంలో కూడా నేను కూడా పార్టీలో జాయిన్ కావడము, ఆ పార్టీ నుంచి నాకు ఆ వార్డు ఇన్ఛార్జ్ గా, టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నాకు ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ ఉన్నా కూడా నేను హుజూర్నగర్ నుంచే మళ్ళీ వార్డు అధ్యక్షురాలుగా వచ్చి రోజు వచ్చి ఏ సమస్య ఉన్నా, ఏ గడపకి ఏ సమస్య ఉన్నా, ఏదున్నా కూడా ఒక ఉద్యోగస్తుని బాగా నేను ఎక్కడ కూడా ఒక ఉద్యోగస్తుని బాగా అనుకోలేదు. నేను ప్రజల్లో ఉండాలి, ఎంత కష్టమైన ఎదిరించాలి. ప్రజల దగ్గర ఉంటే మనము ప్రజల నుంచి ఎన్నుకోబడితే ఏదైనా సాధిస్తామనే నమ్మేదాన్ని నేను. కాబట్టి నేను అట్లా 2014 నుంచి కూడా పార్టీకి సేవ చేసుకుంటూ రావడం, 2018లో మళ్ళీ
కౌన్సిలర్ ఎలక్షన్ లో వచ్చినప్పుడు అన్నగారు నన్ను పిలిచి ఆ వార్డు నుంచి నువ్వే పోటీ చేయాలి అని చెప్పడము, అది జనరల్ సీటు, జనరల్ అయిన ఎస్సీ జనరల్ అయినా కూడా నేను 400 మెజార్టీ ఇచ్చిన 9th వార్డు ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు జీవితాంతం ఉన్నంత వరకు వారికి రుణపడి ఉంటాను. వారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ గెలిస్తేనే ఇక్కడ కూర్చోగలిగిన. కాబట్టి అదే తరుణంలో కూడా అన్నగారు మరి నేనైతే ఏనాడు చైర్మన్ గా అంత పెద్ద ఆలోచనలు చేసిన దాన్ని కాదు. నేను ఈ ప్రాంతం వరకు ఉంటే చాలు, ఒక కౌన్సిలర్ అయితే చాలు, నా పిల్లల్లో ప్రజలకి ఇంత సేవ చేస్తే చాలని భావించిన ఒక మహిళను నేను. అదేవిధంగా నాకు చైర్మన్ అయితే అనే కూడా ఊహాగానాలు ఎప్పుడు కూడా నా బ్రెయిన్లో లేవండి. అంత పెద్ద ఆలోచన కూడా నేను ఎప్పుడు చేయలేదు. కానీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా అన్నపూర్ణ చెయ్యగలుగుతుంది, అన్నపూర్ణ సాధించగలుగుతుంది. అన్నపూర్ణ ప్రజల్లో ఉండే వ్యక్తి, తను మహిళగా ఫస్ట్ నుంచి కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పని చేయాలన్నా కూడా చాలా బాగా పనిచేసేదాన్ని. జనాలను తరలించడం కానీ, పార్టీ మీటింగ్లైనా ఏదైనా ముందంజలో ఉండేదాన్ని. అన్న గమనించి ఒక జనరల్ స్థానంలో దళిత బిడ్డకు ఈ రోజు ఒక చైర్పర్సన్ పదవినిచ్చి ఈ సూర్యాపేట పట్టణ 48 వార్డు ప్రజలకు నాకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు అన్నకు మీ అందరి ముందు నేను తల వంచి వారికి ప్రాధాన్యవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కల్పించిందే జగదీష్ అన్న. ఈ రోజు స్టేట్ వైజ్ గా కూడా ఒక మహిళ స్టేట్ వైజ్ చైర్పర్సన్ లా మాకు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఆల్ పార్టీ వైజ్ చైర్పర్సన్ ఉంటారు. కానీ మహిళకు ఏ కష్టం వచ్చినా కూడా 12 అయినా 2 అయినా ఎవరికి ఫోన్ చేస్తే ఎత్తుతుంది. ఈ ఫోన్కు మేము మాకు వచ్చిన బాధను మేము అడిగితే ఎవరు పరిష్కరిస్తారు, మా అన్నపూర్ణకి అయితే పరిష్కరిస్తుంది అనే స్థాయికి నేను తీసుకొచ్చుకున్నానంటే ఈ రోజు నా ఫ్యామిలీ సపోర్ట్, నా భర్త సపోర్ట్, గొప్ప నాయకుడైన జగదీష్ అన్న సపోర్ట్ ఉంది. కాబట్టి నేను ఈ రోజు ఇంత ఎత్తుకు ఎదగలిగిన. అదేవిధంగా కౌన్సిలర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ. సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ. మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలో ఎడ్ల రమేష్ కి ఘన సన్మానం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.